అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్యామల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్యామలపై చర్యలు తీసుకోవాలి అని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. శ్యామల విషయంపై వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అంటూ కిరణ్ రాయల్ ప్రశ్నిస్తూ ఉన్నారు. యాంకర్ శ్యామలను వైసీపీ సస్పెండ్ చేయాలి అంటూ కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. సజ్జనార్ చొరవతో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అలా పంపించిన వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. శ్యామలకు కూడా వైసీపీలో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలకు కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కిరణ్ రాయల్ రియాక్ట్ అయ్యారు. శ్యామలను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి కిరణ్ రాయల్ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. మనం చూసుంటాం నిన్నటి రోజు వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకోవడం ఏంటి, వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఈ గత కొద్ది రోజులుగా టీవీల్లో వచ్చి వెనకాల జగన్ బొమ్మ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్యామల నిన్నటి రోజు తెలంగాణలో కేసు నమోదైంది. అది ఎట్లాంటి కేసు అంటే, యువకుల్ని టార్గెట్ చేసి ఏదైతే బెట్టింగ్ యాప్స్ పేరుతో బలి తీసుకుంటుందో దాన్ని ప్రమోషన్ చేయడం. ఈమె ఒక అధికార ప్రతినిధి పార్టీకా, లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం అధికార ప్రతినిధా? చెప్పండి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు ఈమె వేలు పెడుతుంది. వాళ్ళని నరికేయాలి, వాళ్ళని తాట తీయాలి, తొక్కి పెట్టాలంటుంది. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి చెప్పాలి. వైసీపీ పేటీఎం కానీ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎంతమంది నేరం తెలుసు, ఎంతమంది బలైపోతున్నా తెలుసు. నేను ఇప్పుడు ఓటాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఈమెని వెంటనే శ్యామలని సస్పెండ్ చేయండి. అధికార ప్రతినిధిగా ఉండే అర్హత హోదా లేదు కాబట్టి సస్పెండ్ చేయండి. ఏమిని సస్పెండ్ చేసి మాట్లాడండి, అంతేగాని ప్రతి ఒక్కరి విషయాలు మాట్లాడడం కాదు కదా. కాబట్టి శ్యామల సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే ఏపీలో కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువతులు బలయ్యారో అవన్నిటి కూడా పరిశీలించి ఈమె మీద కేసు నమోదు చేసి మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఏపీ రాష్ట్రంలో చనిపోయారు. వాటికన్నిటి కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్ కారణం. కాబట్టి ఏవైతే తెలంగాణలో కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉందో ఈవిడ కూడా కారణం అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ లాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ లాప్ ఆడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకున్నాం. కాబట్టి ఈమె సూక్తులు, ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది చాలా వరకు. ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను. ఎందుకంటే గారు అనే గొప్ప నేమ్ చేయట్లేమా. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా? కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను. శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్యామలకు పోలీసులు నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. దీనిపై కిరణ్ రాయల్ అంటూ ఉన్నారు, వైసీపీ శ్యామలను సస్పెండ్ చేయాలి, వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు కిరణ్ రాయల్. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సురేష్, వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా కిరణ్ రాయల్ డిమాండ్స్పై కానీ, శ్యామలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కేసు నమోదైన ఉదంతంపై కానీ? ఏదైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్కు సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం చర్చనీయాంశం అయితే ఏదైతే శ్యామల చేసినటువంటి ప్రమోట్ దీనిపైన జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె రాజకీయాల్లో ఉంది, సినిమా రంగంలో కూడా ఉంది. ఖచ్చితంగా ఆమె ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అనేక మంది జీవితాలు కూడా నాశనమయ్యాయి. కాబట్టి ఆమె వెంటనే ఏదైతే వైసీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. అదే రకంగా ఆమె మీద కూడా ఏపీ పోలీసులు కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ మరో పక్క సినీ రంగంలో కూడా ఆమె ఉంది. కాబట్టి ఆమె మాటలు ఆ యొక్క బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది కూడా ప్రభావితమై జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితులు కూడా ఉండొచ్చు అనేసి కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. అయితే వైసీపీ సంబంధించి ఖచ్చితంగా వెంటనే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నీతులు చెప్పే వాళ్ళు ఇటువంటి ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తుంటే ఆ పార్టీ నేతలంతా కూడా ఏం చేస్తారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి
ఆమె మీద ఏపీ పోలీసులు అయితే కేసు నమోదు చేయాలంటూ కూడా తెలియజేశారు. అయితే వైసీపీ పార్టీ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎవరు శ్యామల విషయం పట్ల ఎవరు స్పందించినట్లు దాఖలు లేవు. అయితే ఇతర పార్టీ నేతలు అయితే మాత్రం శ్యామల మీద కేసు నమోదవడంతో ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద కొన్ని చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంలో అటువంటి దీంతో ఈమె కూడా ఏదైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఈమెని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అంటూ కూడా అనేక మంది అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చేస్తున్నారు. ఏపీలో కూడా కేసు నమోదు చేయాలనుకుని డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏపీకి చెందిన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళపై కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా ఏమైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? సురేష్. హలో, ఖచ్చితంగా. ఎందుకంటే ఏపీలో కూడా ఈమె ఇక్కడ ఏదైతే వైసీపీ పార్టీలో యాక్టివ్ గా ఉండేటువంటి పర్సన్, ఏదైతే అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మాత్రం ఇది ఖచ్చితంగా అనేక మంది యువకుల జీవితాలతో ఈ యొక్క చెలగా వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా ఇక తలకిందులైన పరిస్థితులు. కాబట్టి అటువంటి వారిని ఎవరు కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా కేసులు అవుతాయి. ఏదైతే తెలంగాణలో ఏ రకంగా అయితే అక్కడ కేసులు పెట్టి దాన్ని నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అదే తరహా ఇక్కడ కూడా చేయలేదంటే మాత్రం అనేక మంది దాని యొక్క ఈ బెట్టింగ్ యాప్ దీని వల్ల అనేక మంది బతుకులు కదా చిక్కిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలో ఉన్నవారైనా ఇతర దీంతో రంగంలో ఉన్నవారు ఎవరినైనా సరే వారి మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి. అదే రకంగా పార్టీలో సస్పెండ్ చేయాలంటూ కూడా అనేక మంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రాయ్ సురేష్, యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్యామలపై చర్యలు తీసుకోవాలి అని కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. శ్యామలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. శ్యామల విషయంపై వైసీపీ ఏ సమాధానం చెబుతుంది అంటూ కిరణ్ రాయల్ ప్రశ్నిస్తున్నారు. శ్యామలను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి కిరణ్ రాయల్ ఏం మాట్లాడారో చూద్దాం. కాబట్టి ప్రమోషన్ వల్ల ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయ్యేలాగా ఏమో చెప్తుంది కదా, ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ యాప్ ఆడి చాలా మంది ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకున్న సైతం చూసుకున్నాం. కాబట్టి ఈమె సూక్తులు, ఈమె ప్రవచనాలు అందరూ చెప్తుంటుంది. చాలా వరకు ఇవన్నీ సోది పక్కన పెట్టి శ్యామల గారు కూడా అన్నాను. ఎందుకంటే గారు అనే గొప్ప నేమ్ చేయట్లేమా. శ్యామల మీద కేసు నమోదు చేయాలి, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అధికార ప్రతినిధిని ఆమె వైసీపీ పార్టీకా లేకపోతే బెట్టింగ్ యాప్స్కా. కాబట్టి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ పోలీసుల్ని కోరుతున్నాను. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.